ఈ జోకర్ మల్లారెడ్డి ఆడ హోటల్ పెట్టిండు ఫ్లై హైదరాబాద్ అని. షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ దాటంగానే లెఫ్ట్ సైడ్లో పిస్తా హౌస్ అని ఉంటుంది కదా, ఆ పిస్తా హౌస్కి ఆనుకొని ఈ ఫ్లై హైదరాబాద్ అని కట్టిండు. ఇది మొత్తం షెర్ల కట్టిండు, ఎఫ్టీఎల్లో ఉన్నది. ఇక హోటల్కి జనాలు వస్తారు, వాష్రూమ్స్ ఉంటాయి, వాడుకుంటారు. రోడ్డు కాబట్టి హైవే మీద బస్సులు ఆగుతాయి, అన్నీ ఆగుతాయి, లోపలికి పోతారు, ప్లేట్లు కడుగుతారు, అన్నీ. ఇదంతా ఈ వ్యర్థ జలాలు ఉంటాయి కదా, ఇవన్నీ షెర్లకు వదులుతుండట. ఒక పని చేయి మల్లారెడ్డి, నువ్వు ఒక పైప్ లైన్ పెట్టు. ఏది, నీ ఇంటికి ఆ హోటల్కి పైప్ లైన్ పెట్టి ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తం నీ ఇంట్లో బెడ్రూమ్లకు పంపి. లేకపోతే ఆడ ఫిల్టర్ పెట్టుకో, పెద్ద ఫిల్టర్ ఒకటి పెట్టుకొని ఆ ఫిల్టర్ క్లీన్ చేసి ఆ నీళ్ళు, అవే నీళ్ళు తాగండి మీ కుటుంబం మొత్తం. అప్పుడు నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ చెరువులో కలిసిన వ్యర్థాలు, భూగర్భ జలాలు మళ్ళీ వేడికి పోవాలా? మనుషులకే మళ్ళీ కదా వచ్చేది. ఆ పంట పొలాలకో లేకపోతే పొలాలు లేకపోతే భూగర్భ జలాల నుంచి జనాలకే కదా వాడుకునేది. అందుకని నువ్వేం చేయంటే బెటరు, నీ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ కదా, నీ పెద్ద ఫ్యామిలీకి ఒక పెద్ద ఫిల్టర్ పెట్టు, పైప్ లైన్ వేసుకో, ఆ నుంచి డైరెక్ట్ ఆ నీళ్లు మొత్తం డ్రైనేజ్, బాత్రూమ్ పోయినాయి అన్ని డైరెక్ట్ ఇంట్లోకి పెట్టుకో. ఎంత దుర్మార్గుడు అండి! భూములు కబ్జా, చెరువులు కబ్జా. మళ్ళీ నిన్న మాట్లాడుతున్న ఆ వీడియో నిన్న కూడా మేము పెట్టినావు. గ్రేట్ మల్లారెడ్డి, నెంబర్ 1 మల్లారెడ్డి. అదే అరుపులు, అదే చిల్లర.